కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దమనకాండను కూడా నిరసిస్తూ కూడా ఏలూరులో దళిత సంఘాల నాయకులు కూడా అందరూ చేపట్టారు. వీరున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, చూస్తున్నారు ఆల్రెడీ వెలివేతలు జరుగుతున్నాయి, ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి, పోలీసులే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అసలు దళితులంతే కూడా లెక్క లేకుండా పోయింది. ఏం చూస్తారు అసలు? ముఖ్యంగా మా దళితులంటే ఎంతో కాలం నుంచి లోకువ, వీళ్ళు ఏమీ చేయలేరులే, మాట్లాడలేరులే, మేము ఏది ఇస్తే అది తీసుకుని పడి ఉంటారులే అన్న ఒక పనికి మాలిన ఆలోచన వాళ్ళలో ఉండి వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేయటానికి అదే ముఖ్యమైన కారణము. వాళ్ళకి ఎప్పుడు కావాలో తెలుసు, మేము మా ఓట్లు ఎప్పుడు కావాలో తెలుసు, చక్కగా వేయించుకుంటారు. మరి వేయించుకొని పదవుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క మాట అడుగుతున్నానండి, ఓటు కోసం మా ఇంటికి వస్తాడు. ఓటేసిన తర్వాత నువ్వు గెలిచి నువ్వు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకోటి ఏదైనా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి మేము వస్తే ఎన్ని గంటలకు పడిగాపులు పడి ఉండాలి నీ దగ్గర నిన్ను కలుసుకోవటానికి, నీ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వటానికి. ఆ రిప్రజెంటేషన్కి దారి తెన్న ఉండదు, ఎక్కడ పడేస్తారో కూడా తెలీదు. వీళ్ళేం చేస్తారు, అది జరుగుతులే, మేము ఒక పెద్ద ఆయనకి ఇచ్చాము కదా, దానికి మాకు సహాయం అందుతుందని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు ఎదురు చూస్తారు, ఒక్కటే జరగదు. వీళ్ళు అంటే ఎంత లోకుగా వీళ్ళని చూస్తున్నారో అర్థమవుతుంది. ఈ మధ్యలో మరి ఎక్కడ చూసినా దాడులు భయంకరంగా జరుగుతున్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు, పేపర్లో వస్తున్నాయి. అక్కడ చిత్తూరులో అబ్బాయిని జేమ్స్ని, అక్కడ పిఠాపురంలో, తెనాల్లో పోలీసులే. అందులో చూస్తుంటే టీవీలో అదే సెల్లో చూస్తుంటే ముగ్గురిని పడుకోబెట్టి కర్రతోటి కాళ్ళ మీద కొడుతున్నారు. ఇక్కడ మా ప్రాణం పోతుంది. మరి పోలీసులు ఏమనాలి, కొట్టమని చెప్పారా? ఆ ఉద్యోగం వాళ్ళకి అందుకో ఇచ్చారా ఆ పోలీసులకి? మరి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఏం సమాధానం చెప్తారు? ఇటువంటి ఘోరాలన్నీ ఎంతకాలం నుంచో జరుగుతున్నాయి. వెయిట్ చేస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మా ప్రతి నాయకుడే, ఎస్సీ నాయకులు అందరికీ దమ్ముంది. ఏం చేయాలన్నా చేయటానికి ఫ్యూచర్లో మేము సిద్ధపడతామని దీని మూలంగా మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఆల్రెడీ జాతీయ నాయకులు కూడా చూస్తుంటారు, గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడన్నా చూసారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు చూస్తున్నారు, సంవత్సర కాలంలో జరుగుతున్న విధ్వంసకాండ ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చట్లే. ఓన్లీ పెన్షన్స్ ఒకటే నెరవేరుస్తున్నాడు, మిగతా అన్నీ కూడా తొంగలో తొక్కి దళితులను మోసం చేశాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. తిరుపతిలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థి బెదిరిస్తూ నేను అగ్ర కులస్తుడిని అని చెప్పేసి అతని మీద దాడి చేయటం, పడగొట్టి మూత్రం పోయటం, ఇవన్నీ కూడా యాజమాన్యానికి చెప్పినా సరే యాజమాన్యం కూడా అతని మీద చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు కూడా యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవటం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే జేమ్స్ అనే వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి జూనియర్ ప్లస్ యాజమాన్యం ఇబ్బంది పెడుతుందో, అలాగే ఆ కాలేజీ మోహన్ బాబు, హీరో మోహన్ బాబు చాలా సినిమాలు తీశాడు. చాలా దళితులకు అన్యాయం జరుగుతుందనే మాటలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఈ రోజున తన ఖాళీలో జరుగుతుంటే తను పట్టినట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, నేను ఇమ్మీడియట్గా ఆ మోహన్ బాబు మీద, ఆ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని నేను దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా నిన్న దళితుల్ని తెనాలి, గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు మీద పడుకోబెట్టి అలా కొట్టడానికి కూడా వాళ్ళకి రైట్ లేదు, పోలీసు ఎవరికి కూడా అసలు చట్టంలోనే ఉంది అది. అలాంటి దాన్ని రోడ్డు మీద పబ్లిక్లో వీడియో తీస్తూ చాలా దారుణంగా వాళ్ళు చచ్చేవేలా కొట్టారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబీకుల భవిష్యత్తు ఏంటని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మీరు మహానాడు చేసుకోండి, సంతోషం. కానీ ఈ రోజున దళితుల మీద దాడి జరుగుతుంటే మీరు అడిగట్టుకోకుండా మీరే మహానాడు చేసుకోవటం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మల్లాంలో దళితులు వెలివేస్తే తన నియోజకవర్గంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇమ్మీడియట్లీగా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని దళిత ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఏ విధంగా వస్తారు? అడుగడుగునా వివక్షకు గురవుతున్నారు. చూస్తే కంప్యూటర్ యుగంలో కూడా దళితులు అనేటువంటి ముద్ర వేసి పూర్తిస్థాయిలో కూడా దాడులు చేస్తున్నారు, వెలివేస్తున్నారు. ఏం చూస్తారా? ఈ రాష్ట్రంలో 100% ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయిస్తారు అనడానికి ఏమాత్రం అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదైతే ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం
ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నారో, మరి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతుంటే ఆ రాజ్యాంగబద్ధంగా జరపవలసినటువంటి పాలన అలా పాలించుకోకుండా మనువాదు ప్రకారంగా జరుపుతున్నటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీలన్నా మైనారిటీస్ అన్నా చిన్న చూపు, దానికి కారణం మనువాదం. ఏదైతే మనువాదం వాళ్ళకి ఇంజెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తుంది నేడు కూటమి ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే సంవత్సరం అమలేదు పాలన మొదలుపెట్టి ఈ సంవత్సరంలోనే ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో ఎస్సీల మీద వివక్షత చేస్తున్నారు. నడి రోడ్డు మీద ప్రజల్ని కాపాడవలసినటువంటి పోలీసులే నడి రోడ్డు మీద తీసుకొచ్చి కొడుతున్నారంటే అసలు ఈ ప్రజాస్వామ్యం ఉన్నట్ట పాడు చేస్తున్నట్ట మీరు అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. మరి దయచేసి మిత్రులారా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పుణుకుపుచ్చుకోవాల్సిన అవసరత నేడు ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి భారతదేశంలోనే ఈ ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అత్యధిక జనాభా కలిగినటువంటి మనకే మరి ఉంది. మరి దయచేసి ఆ దిశగా ఆలోచించండి. ఏదైతే తక్కువ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళ అధికారాన్ని అప్పచెప్పి మనతో మరి తొన్నించుకుంటూ చంపించుకుంటూ మానభంగాలు చేయించుకునే పరిస్థితి నేడు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా మేల్కోనండి. మనం మేల్కొనపోనట్లయితే ఇదే విధంగా గత ఎప్పుడు అలా జరిగిందంట ఎలా జరిగిందంట అని చెప్పుకునేటువంటి వాళ్ళం, కానీ మన కళ్ళ ముందే ఆ విధంగా జరుగుతుంది. చాలా బాధాకరం. ప్రజాస్వామ్యాన్ని పాడు చేస్తున్నారు. ఈ దేశంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారని చెప్తూ ప్రజల్ని మానభంగాలు చేస్తూ మర్డర్లు చేస్తూ రోడ్ల మీద కొడుతూ అధికారుల ద్వారా కొట్టిస్తూ చేస్తున్నారు. ఇది హేయమైన చర్య, ఇది అప్రజాస్వామికం. మరి దయచేసి అధికారులారా, మరి ప్రజాప్రతినిధులారా ఒక్కసారి పునరాలోచించండి. మీరు చేసేది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అనే విషయం మీద మీరు ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని మేము తెలియజేస్తున్నాం. జేమ్స్ విషయంలో కానివ్వండి, అలాగే మన పిఠాపురం మరి నియోజకవర్గంలో మరి డిప్యూటీ సీఎం గారు ఇప్పటికీ స్పందించాల. హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు నీ ఓటర్కి జరిగిన అన్యాయం మీద కనీసం నువ్వు స్పందించలేదంటే నీలో ఎంత మనువాదం కూరుకుపోయి ఉన్నదని మా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి కర్నూలు జిల్లాలో కుల వివక్షత ఇవన్నీ కూడా కుల ప్రాతిపదికనే జరుగుతుంది. మైనార్టీల మీద మత విషయాల మీద జరుగుతుంది. మరి కాబట్టి ప్రజలారా మేల్కోండి. ఈ కూటమి ప్రభుత్వం కావాలని మనువాదాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఎంతైనా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, చూడండి, మీరు ఆల్రెడీ యువకుడుగా చూస్తుంటారు. గతంలో ఎలాంటి పరిస్థితులు లేవు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఏమేమి చూస్తారు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక మాయమాటలు చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ లేదంటే అనేక సంక్షేమ పథకాలను ఇస్తారని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు విషయానికి వస్తే బహుజనులుగా ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లిం మైనార్టీస్ కావచ్చు, ఇక్కడ సాక్షాత్తు పిఠాపురం మల్లం గ్రామంలో ఒక దళిత యువకుడు చనిపోతే అక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేయగలరనే ఒక అహంభావం. అదేవిధంగా నిన్న తెనాలిలో ఇష్యూ చూసుకుంటే ఇద్దరు దళిత యువకుల్ని అదేవిధంగా ఒక ముస్లిం యువకుడిని, అంటే ఇక్కడ ముస్లింలకి జరిగింది అన్యాయం, ఇక్కడ దళితులకి జరిగింది. అంటే ఇద్దరిని కూడా హేయంగా రోడ్డు మీద మానవ హక్కులను హరించే విధంగా పోలీసులు కొట్టడం అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది అంటే కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుందా, లేదంటే ప్రాణాలని రక్షించాల్సినటువంటి పోలీసులు మనుషుల యొక్క హక్కులను హరించే విధంగా పనిచేస్తుందని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. అది పక్కన పెడితే నటుడు మోహన్ బాబు సినిమాల్లో అద్భుతమైన డైలాగ్స్ చెప్తాడు, నేను ఇది అది అని. కానీ అతని యూనివర్సిటీలో జేమ్స్ అనే ఒక దళిత యువకుడికి మరి హేయంగా మూత్రం కూడా మొహం మీద పోసిన విధంగా చేస్తే నటుడు మోహన్ బాబు ఇప్పటి వరకు వచ్చి ఇది దారుణమైన సంఘటన అని చెప్పలేదు. అతను ఎటువంటి చర్యలు తీసుకున్నాడో ఇప్పటివరకు తెలియదు. అంటే సినిమాల్లో అయితే మా యొక్క దళితులే అందరికీ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు లేదంటే ఏ హీరోకైనా, కానీ ఏ హీరో మా యొక్క దాడుల పట్ల స్పందించడం, పాలకులు స్పందించడం. అలాంటప్పుడు దళిత ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, అమ్మ మీరు కళ్ళు తెరవండి.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, లేదంటే ఈ పార్టీలు పక్కన పెట్టండి, దళిత జెండాలు పట్టుకుని నీలి జెండా విప్లవానికి మీరు సిద్ధం కాకపోతే మళ్ళీ స్వాతంత్రం వెనక మనకు ఉన్నటువంటి మూతికి ముంత ముడ్డికి చీపురి అనే అంశం మళ్ళీ వస్తుంది. మన హక్కులు హరించిపోతాయి. మళ్ళీ మనం పాత రోజులకు వెళ్ళిపోయి దాడులకు గురవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మట్టే బాబీ నేను తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, మామూలు రాజ్యాంగం అమలవడం కష్టం అంటారు. అసలు ఏం చూస్తారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్లుగానే అనిపిస్తుందండి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లు పొడి చేశారు. దానికి పర్యవసనాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు, అట్రాసిటీ చట్టాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి నాయకత్వం, సరైనటువంటి అధికారులు లేకపోవటం వల్ల ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం గతంలో చూసాం తిరుపతిలో జేమ్స్, అలాగే నిన్న తెనాలిలో పోలీసులు దౌష్టికాన్ని ప్రదర్శించి ఇద్దరు ఎస్సీ మాల యువకుల్ని, అట్లాగే మైనార్టీ ముస్లింకి సంబంధించినటువంటి ఒక కుర్రోడిని రోడ్డు మీద బహిరంగంగా ప్రజల మధ్యన రోడ్డు మీద కూర్చోబెట్టి, అయ్యా నా కాళ్ళలో ఆపరేషన్ జరిగింది, రాడ్లు ఉన్నాయని చెబితే ఒక సీఏ ఆ కాళ్ళ మీద నిలబడి మరి కొట్టడం అనేది నిజంగా మానవ హక్కుల ఉల్లంఘనే. దీని మీద వారిని వెంటనే సస్పెండ్ చేసి వారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి మా దళిత ప్రజా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చాలా చక్కగానే డైలాగులు, అందరూ నా వాళ్ళే, అందరికీ నేను సమానుని అని చెప్పి మొన్నటి కూడా జనసేన పార్టీ ప్రచారాల్లో కూడా చాలా చక్కగా మాట్లాడాడు. కానీ ఈరోజు నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి పదవి వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో మల్లాం అనేటటువంటి గ్రామంలో ఒక సుబ్రహ్మణ్యం అనే యువకుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే దానిని ఏదైతే మరి పబ్లిక్ చేసి అతనికి న్యాయం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తే ఒక గ్రామాన్ని మొత్తాన్ని వెలివేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం అనేది మరి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎందుకు స్పందించలేదు, దానికి గల కారణాలు ఏంటో మాకు తెలియదు. కానీ ఈ యొక్క సంఘటన మీద నైతికంగా బాధ్యత వహించి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం. మేమందరం కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క పరిస్థితులు కనుక ఒక రూపం తీసుకురాకపోతే కనుక మేమందరం చేయబడేటువంటి ఉద్యమాలకి మరి తెరలేపాల్సి వస్తుందని చెప్పి దళిత ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కూడా అమల్లో కాకపోగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూడా దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ పూర్తి స్థాయిలో వెలివేతలు కానీ మరి తెనాల్లో జరిగినటువంటి ఘటన చూస్తే కనుక పూర్తిగా దళిత యువకులు కానీ మరి మైనార్టీకి సంబంధించినటువంటి యువకుల మధ్య పూర్తిగా పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం, పూర్తిగా చూస్తే కాళ్ళపైన కూడా పూర్తి థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించడం పట్ల తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే అధికారులు ఉన్నారో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్కి సంబంధించిన నియోజకవర్గంలో వెలివేతలు జరుగుతున్నా కానీ నోరు మెదపట్లేదు. పూర్తిగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.